నమస్తే అండి. బీసీ మహిళ విద్యావంతురాలు అయినటువంటి విశాఖ మేయర్ని దించేందుకు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మున్సిపాలిటీ చట్టం సవరించిన తర్వాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టడానికి 4 ఏళ్ళు సమయం అవసరం పడుతుంది. ఆ గడువు మార్చి 18తో ముగుస్తోంది. దాంతో కూటమి ఎమ్మెల్యేలు కీలక నేతలు విశాఖ మేయర్ పీఠం మీద కన్నేసేశారు. అయితే 2021లో మేయర్గా బీసీ మహిళ విశాఖ జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన హరి వెంకట కుమారిని వైసీపీ ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది. ఆమె 4 ఏళ్ల కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. దాదాపు 2 దశాబ్దాల తరువాత బీసీ మహిళకు ఈ పీఠం దక్కింది. 99 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ఏపీలోని అతిపెద్ద కార్పొరేషన్కి మేయర్గా ఉండటం అంటే ఎంతో గౌరవం తెచ్చిపెడుతుంది. అలాగే గౌరవంతో కూడినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. మరో ఏడాదితో ఈ పదవి ముగుస్తోంది. అయితే కూటమి ఈ చట్టాన్ని అనుసరించి అందులో ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూస్తుందని అంటున్నారు పలువురు. 4 ఏళ్ల తర్వాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధనలను చూసుకొని వ్యూహరచన చేస్తోంది. అయితే బీసీ బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ మేయర్కి అన్యాయం చేయొద్దని విశాఖకు చెందినటువంటి యాదవ సామాజిక వర్గం ఇప్పటికే కూటమిని కోరింది. విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి తమకు గౌరవాన్ని లేకుండా చేయొద్దని, అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. కానీ ఈ ఏడాది దాకా అధికారం చేతిలో ఉంటుంది అన్న ఆలోచనతో విశాఖకు చెందినటువంటి కూటమి ఎమ్మెల్యేలు అధినాయకత్వం పైన ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు అనుకుంటున్నారు. అయితే దాంతో విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 1-2 రోజుల్లో తీర్మానం కలెక్టర్కి ఇస్తే ఆ మీదట ఒకరోజు నిర్ణయించి కార్పొరేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అయితే కార్పొరేషన్లో ప్రస్తుత బలాబలాలు చూస్తే ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కలుపుకొని మెజారిటీ సాధించేసింది కూటమి. వైసీపీ నుంచి అనేక మందిని కూటమి వైపు తిప్పుకున్నారు. దాంతో విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమికి దక్కబోతుందని అంటున్నారు. కానీ బీసీ మహిళకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇంతవరకు బీసీ మహిళకు అన్నది లేదు. అట్లాంటిది బీసీ మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము అంటూ వైసీపీ నుంచి ఇప్పుడు నిరసన వ్యక్తం అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.